రఘుప్రియ గారు, చాలా చక్కటి వివరణ. మీరు ధర్మ సందేహాల రూపంలో నిజంగా చాలా మందికి తెలియని విషయాలు, ముఖ్యంగా తప్పులు చేస్తున్న విషయాల్ని సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా వివరిస్తున్నారు. అలాగే మనకి నందీశ్వరుడు, మనం ఖచ్చితంగా శివాలయంలో ఉంటారు. మనం శివాలయానికి వెళ్తూ ఉంటాము. నందిని ఎలా చూడాలి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నందీశ్వరుని దగ్గర దీపం పెట్టకూడదు అంటారు. అసలు దీపానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని వివరిస్తూ, ఎందుకు నందీశ్వరుని దగ్గర ఈ దీపం ఎందుకు పెట్టకూడదు చెప్పండి. తప్పకుండా. అయితే శివాలయంలో నందీశ్వరుడు, ఏ శివాలయంలో చిన్నైనా పెద్దయినా నందీశ్వరుడు అనేది ఉంటారు. దీంతో పాటు మీరు వినే ఉంటారు, శివుడికి నందీశ్వరుడికి మధ్య నుంచి ప్రదక్షిణాలు చేయకూడదు. అవును. ఎందుకంటే నందీశ్వరుడు ఎప్పుడూ స్వామివారిని చూస్తూ తాదాత్మ్యం చెందాలి అని స్వామివారిని ఎదురకుండా చూస్తూ, ఒక్క లిప్తపాటు కాలం కూడా ఆయన చూడకుండా భరించలేని స్థితి నందీశ్వరుడిది అనమాట. అయితే ఆయన దగ్గర ఆ ప్రాంగణంలో ఎక్కడైనా దీపం పెట్టచ్చు, కానీ నందీశ్వరుడి దగ్గర మాత్రం దీపం పెడితే ఆయనకి కోపం వస్తుంది. ఎందువల్ల అనేది కూడా చెప్తాను. అయితే శివుడి దగ్గర స్వామివారు నందీశ్వరుడు ఒక వరం తీసుకున్నాడు, తపస్సు చేసి వరం తీసుకున్నాడు. ఏమని వరము అంటే, నీకు నాకు మధ్యలో ఎవ్వరూ రావడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ పార్వతీ అమ్మవారు కూడా. అయ్యో రామ, ఆ ఒక్క క్షణం కూడా నా కళ్ళు నీ మీదే ఉండాలి స్వామి, ఏమరపాటు రాకూడదు, అలాంటి వరాన్ని నాకు ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉండే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అంటారు. అప్పుడు స్వామివారు అనుగ్రహించి, నందీశ్వర నీకు దాంతోపాటు ఇంకొక అదనంగా కూడా వరం ఇస్తున్నాను అంటారు. ఈ విషయం బహుశా తెలిసి ఉండదో తెలియదు కానీ, అయితే ముందు ఎవరైనా సరే వారి వారి కోరికలు నీకు చెప్పుకుంటేనే నా దాకా వస్తాయి అన్నాడు. అది ఎలాగా అని అడిగాడు. అంటే మనము నీ చెవిలో, అంటే స్వామివారి నందీశ్వరుడి చెవిలో కనుక మనం డైరెక్ట్గా శివుడికి చెప్పక్కర్లేదు, ఆయన నాకు ఆ కోరిక తీర్చి ఈ కోరిక తీర్చి అని చెప్పక్కర్లేదు. నందీశ్వరుడికి మనం పృష్ఠభాగం రాస్తూ స్వామివారిని ఇలా చూస్తూ శ్లోకం చెప్పుకుంటాం కదా, దాంతోపాటు ఏం చేయొచ్చు అంటే కనుక ఆ కుడి చెవిలో స్వామివారికి మన కోరికను కనుక చెప్పుకుంటే నిరంతరము ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ కోరిక ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఆయన డిస్టర్బెన్స్ భరించడు, ఎప్పటికప్పుడు డెలివరీ చేసేద్దాము అని అనుకుని వెంటనే ఎవరెవరు ఏ కోరిక చెప్పినా, నాయన వీళ్ళు ఈ కోరిక చెప్పారు స్వామి అని చెప్పి ఆ కోరికని వెంటనే పాస్ చేసేస్తాడు. అంటే క్షణకాలము కూడా ఆయన ఎడబాటుని కానీ, డిస్టర్బెన్స్ అంటే ఇబ్బంది, భక్తులు పెట్టే ఇబ్బందిని కానీ భరించడు. కాబట్టి తొందరగా బట్వాడా పోస్ట్ మ్యాన్ చేసేసినట్టు చేసేస్తాడు. ఇది ఒకటి. ఎవరైనా అంటే సరదాగా చెప్పినా కానీ ఇది వాస్తవము. భక్తులు కనుక శివుడి కన్నా ముందు ఈ నందీశ్వరుడి చెవిలో చెప్పాలి. అయితే దీపం సంగతి దగ్గరికి వచ్చినప్పుడు, శివాలయం ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ మరే ఇతర చెట్టు దగ్గర కానీ దీపం పెట్టాలి తప్ప, శివుడికి ఎదురుగా కానీ, నందీశ్వరుడి తోక చుట్టూ కానీ, లేదా నందీశ్వరుడి పాదాల చుట్టూ కానీ ఆయన చుట్టూ దీపాలు పెట్టడం అనేది చెయ్యకూడదు. ఎందుకంటే అది ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. చిన్నిపాటి వేడే మనం భరించలేము. నిరంతరము ఆయన సన్నిధానంలో గడిపే స్వామికి ఆ వేడి బాధ కలిగించి మన కోరికలు తీరకపోగా శాపాలు తగులుతాయి. కాబట్టి ఎవ్వరూ నందీశ్వరుడి ప్రాంతంలో దీపాలనేది పెట్టకూడదు. ఇది శాస్త్రవచనము. మనం పెట్టకూడదు, అది తీవ్రమైన పరిణామాలు తీస్తుంది. మన భక్తి ఆ ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టండి, నందీశ్వరుడి దగ్గరే పెట్టాలి, ఆయన మూతి దగ్గరే పెట్టాలి అని కాదు. ఇంకొక విషయము, అది పెట్టడం కూడా మహాపాపము, పెట్టకూడదు. అయితే ఈ శివాలయంలోనే ఇంకొక విశేషం ఏంటంటే, చాలామందికి కళల్లో పళ్ళు ఊడిపోయినట్టు వస్తాయి. మీకు ఆ విషయం కూడా చెప్పేస్తా, ఎలాగా నంది గురించి వచ్చింది కాబట్టి చెప్పండి. ఎప్పుడైతే కళల్లో పళ్ళు ఊడిపోయినట్టు, ఇలాగ జలజల జాలి పడిపోయినట్టు కళలు వస్తుంటాయి, దానికి ఏం చేయాలి అంటే, నందీశ్వరుడికి అరటిపండు నివేదన చేయాలి. అరటిపండు నివేదన చేస్తే కనుక మనకి ఆ కళ వల్ల వచ్చిన దోషం పోతుంది. కొన్ని చోట్ల మీరు గమనించే ఉంటారు, నందీశ్వరుడు మూతి చుట్టూ అరటిపళ్ళే ఉంటాయి. ఇంతంత తీసుకొస్తుంటారు, అరటిపళ్ళు మొత్తం మెత్తేస్తూ ఉంటారు స్వామికి.
అలా చేయకూడదు. ఆయనకి నివేదనగా పెడితే ఆయనకి మాత్రమే నివేదనగా పెడితే మనకి కళకు వచ్చిన దోషం పోతుంది. ఓకే. ఎవరు ఇక మీద నుంచి నందీశ్వరుడి మూతికి మాత్రం ఇంతంత అరటిపండు శుద్ధలు పెట్టకండి. అది దానివల్ల ఏంటంటే చీమలు చేరతాయి. ఎప్పుడైతే చీమలు చేరాయో అది ఆ విగ్రహానికి అపవిత్రత ఆపాదించినట్టు అవుతుంది. ఓకే. ఆ పని చేయకూడదు. అయితే మరొక విశేషం ఏంటంటే అక్కడ శివాలయం ప్రాంగణంలో మనము వచ్చినట్టుగా ఆ నందిని మనం దర్శించుకున్నట్టుగా స్వామివారికి మనం విన్నవించుకున్నట్టుగా అక్కడ చిటికల చండీశ్వరుడు అని ఉంటారు. ఆయనకి వెళ్ళి చిటికలు వేసి నేను వచ్చాను, ఈ దర్శనం చేసుకున్నాను స్వామి అని చెప్పి ఆయనకి మనం అంటే జస్ట్ రిఫరెన్స్ లాగా అనమాట, నేను వచ్చాను అని అటెండెన్స్ వేయించుకోవడానికి. అంటే ఇది సరదాగా చెప్పినా కానీ చిటికల చండీశ్వరుడికి మాత్రం మనం చెబితే స్వామివారికి చెప్పినట్టు. అయితే శివాలయంలో ఉన్న వస్తువులు అంటే మనం నైవేద్యం పెట్టినా, కొబ్బరి చిప్పలు పెట్టినా, పువ్వులు పెట్టినా, ప్రసాదం పెట్టినా ఇంటికి పట్టుకుపోతుంటారు. అవి పట్టుకెళ్ళకూడదు. ఒకవేళ పట్టుకెళ్ళవలసి వస్తే కనుక ఆ చిటికల చండీశ్వరుడికి చెప్పి, నాయనా నేను ప్రసాదాన్ని పట్టుకెళ్తున్నాను అని ఆయనకి చెప్పి తీసుకువెళ్తేనే ప్రసాదం యొక్క మహిమ ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది. లేదు అంటే కనుక అది దొంగతనం కింద లెక్కబడుతుంది. ఓకే. చాలా అంటే చాలా చక్కటి వివరణ. నందీశ్వరునికి సంబంధించి ఎంతమందికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా, ముఖ్యంగా దీపానికి సంబంధించి, అలాగే అరటిపండ్లు నివేదన నేను కూడా చాలా చూశాను. అలా వెళ్ళి తినిపించేస్తూ ఉంటారు. పాపం నందీశ్వరుడు మాత్రం ఏం చేస్తాడండి. ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా అనవసరంగా మనం ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మనకి సంబంధించిన ఏ విషయమైనా మనసులో పూర్తి భక్తితో చెప్పుకుంటే ఖచ్చితంగా భగవంతునికి చేరుతుంది. అది ఎలా చెప్పుకోవాలో నందీశ్వరుడే చెప్పారు కాబట్టి అదే పద్ధతిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. ధర్మ సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.